ఎందుకు ఉరుకుతారు అనుకుంటారా? ఇక చూడు సీన్ ఎక్కడికి వస్తారో, మొత్తం దొంగలే వాళ్ళు. అవుర్రా, తప్పించుకున్నా అర్రా, మళ్ళీ దొరకరా? దొంగలు దొంగలు వచ్చారే కంది చేతిలో వచ్చారే, దొంగలు దొంగలు వచ్చారే కంది చేతిలో వచ్చారే, దొంగలు దొంగలు వచ్చారే కందు చేతిలో వచ్చారే. పల్లెటూరు మనగాలే కందికాయ దింపిర్రు, పల్లెటూరు మనగాలే కందికాయ దింపిరే. దొంగలు దొంగలు వచ్చారే కంది చేతిలో వచ్చారే, పల్లెటూరు మనగాలే కందికాయ దింపిర్రు. ఓయమ్మ పప్పుదని బాగా తిన్నా. పప్పుతో బాగా తిన్నాక అబ్బా, ఈ భయానికి కడగడ కడగడ కడకాటది. మూసుకో. భయంతో రక్తాన్ని పిట్టుదా. రారా రారా అప్పగా అప్పగా అదే పిల్లము పిల్లము. ఈ భయానికి కడపంత గడగడ గడగడ అంటది. భయానికి చచ్చిపోతానంటే ముడిగా కొడతావా? కొద్దిగా అయితే ఎడమంటే కొడతాడు అమ్మతుడే. కొద్దిగా అయితే ఎక్కడో ఏడు పొడిచిండే కాదు. ఇప్పుడు భయానికి వస్తాయి. భయానికి వస్తాయి రా. భయానికి సన్న ఉంది కట్టే. ఎలా పడతాను ఇష్టం పడతాను, ఎలా పడతాను ఇష్టం పడతాను. ఆయన దిగుతుంది. దొంగలు దొంగలు వచ్చారే కంది చేతిలో వచ్చారే, దొంగలు దొంగలు వచ్చారే కంది చేతిలో వచ్చారే, దొంగలు దొంగలు వచ్చారే కందు చేతిలో వచ్చారే. కందికాయ కొద్దున్నదా? మీరు ఇండ తెప్పుకపోవాలి. అమ్మా ఉడితే శరీరం వచ్చిందనుకో తెప్పుకోటి పోదాం. కానీ శరీరం వస్తాడు. తెప్పు తెప్పు ఎప్పుడు చెప్పు. ఇగో నువ్వు ఇక్కడనే తెప్పుకుంటుండు. నేను లోపల తెప్పుకొని వస్తా. జల్లి కవర్ తెప్పుకొని జల్లి పోవాలి. శరీరం వస్తాడు. మరి వెళ్ళ తెప్పు. అదే బాగా కమ్మ ఉంటది. కమ్మ ఉంటుంది. ఊక తెచ్చుకుంటా. అప్పైకి అప్పైకి ఊక తెచ్చుకుంటా. ఓహో వీడు ఎక్కడున్నాడో ఇంకాతో నాకేవి నచ్చలేదు. నచ్చదు పాడవాడ శివలో మైకాన్ తెచ్చుకోపోతే. ఎడున్నారా సప్పులేడు మనలేదు. ఏ పడ తెంపిండో ఇంకాతో వీడు.
చేనులో నచ్చారా వీడు ఎక్కడున్నాడో వీళ్ళు నచ్చది కాతి పంత పంతది వీడికి వీడు వెళ్తామంటే వీడు నచ్చోడా నాకో షెవలీలు రావా ఏడున్నారా ఏమన్నా ఉండండి జలైతే మనం ఈ పోతే ఉన్నాయో దాని దగ్గరకు పోయి అన్నత్తా ఒకసారి చూసేస్తా బొచ్చకాయ చెప్పిన పచ్చిక బొచ్చకాయ ఏమైందో ఏమో కమ్మున్నది బాగున్నది ఏరా ఇది మన సద్దసేన అనుకున్నావా జల్లి రిప్పుకొని పోదాం అనుకుంటే అన్నీ అన్న అనుకుంటూ తింటారా జల్లి రిప్పుకొని పోదాం అనుకుంటే అన్నీ అన్న అనుకుంటూ తింటారా అత్త ఈ పంత వాళ్ళు తింటారు అమ్మో కూర్చోటా చెప్పుకో చెల్లి నడు లోపలికి ఉంటా నడు నడు పోతావురా ఎక్కడికా లోపలికి కమ్ముందే పండు నువ్వు చెప్పుకో చెప్పుకో ఈ ఎత్తిపోయిందో ఏమో ఇంకా నీళ్ళ మంచిన్నది నీళ్ళ మంచిన్నది కాచుకొరికి ఇప్పుడు ఇది ఎత్తిపోయిందో వీడు మొత్తుకుంటాడు ఎక్కడ ఉన్నాడు మళ్ళీ ఎటు వేయండివరా అరే ఏమో మొత్తుకుంటాడు కొంపది దొరికిండేంది ఎక్కడో మొత్తుకుంటాడు ఏందో ఊకేనంటే వీళ్ళు పట్టుకొని వచ్చి ఎటు వేయండి ఇటు వేయండివరా అరే ఎటు వేయండు ఏడున్నారా ఇక్కడ పాడైన నాకు ఏంటైనా కూకుంటాడు ఇంద్ర కూకుంటున్నాను అలే అరే ఏ పడి తెంపినవురా ఊకే తిండికుంటే ఉంటారు అయ్యో రామశంకర పిరికడంతా తెంపినావు ఈ కూకుడిని పంది మెసాడు పెడతాను పిరికడంతా తెంపినావు ఈ కూకుడిని పంది మెసాడు పెడతాను అదే నేను కొంచెం తిన్నా ఏమనుకుంటానా నేను ఊకే నేను ఒకటి తింటాను అంటాను అదే నీకు ఏం కాదా నువ్వు ఇది మన సంతసేన అనుకుంటానవా గుర్పక్కట్లు అనుకో ఈ పదం వాళ్ళు తింటారు జల్లి రిపోర్ట్ పోదాం పారంటే ఇలా తెంపిండా తుర్తిగా అత్తగా ఎంత మంచి చౌకున్నాడు అయ్యగారు కూకున్నట్టు పెళ్లికి అయ్యగారు వచ్చి కూకుంటే చూసిన అట్ట కూకుంటే మంచిగా నువ్వు ఎప్పటి తెంపినవురా ఆడ పోసినా ఇంత కుప్ప పోసినాడా ఆడనే పోసినా చూద్దాంపా అదే బాగా తెంపిరా ఈయన వండు అసాన్ వచ్చింది అనుకో ఈ కంది కట్టేసి నేను ఎట్లా ఈ పంత ఇగో రవక చేస్తాడు ఈ పంత నువ్వు నేను పోతా నువ్వు చెప్పుకో నేను పోతారా పో చెప్పుకుంటా పో తిను పో నువ్వు కొంచెం తెంపి నన్ను బాగా తెంపిందని అంటున్నావా నీ సంగతి అప్పటికి చెప్తా ఇక్కడ బాగుంది కాయ తత్తరు బాగుందా తత్తరు సత్తరు సత్తరం కొట్టుకుంటాడు వీడు దొరికినట్టు పుంజి వదులుతుంది కాదు అమ్మ చూడ
ఇది దొరికినట్టున్నావు ఉరుకుతాను శరీరం వచ్చి ఆ చిన్న ఏందో ఈడు ఏదో ఉరికిందో నాయతో దొరికిందో No, 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 no. అరే నేనేలా నేనేలా నీ పన్ను చెప్తాను అరే నేనేలా పట్టుకుని బాగానే వెళ్ళిపోయింది భయమైంది ఎప్పుడు అవును కానీ ఇప్పుడు పడ్డు కానీ సత్తి సత్తి అని మొత్తుకున్నావు నేను పట్టుకోలేదారా రాలేదా ఎందుకు పట్టుకున్నావురా సట్ట సట్టరాని సట్ట సట్ట పంచపాల పిచ్చోడా అంత కాదురా నీ పిచ్చోని సత్య అంటే మీరు సత్తాడు కావచ్చా నేను కత్తే వచ్చేది ఆడుకుందా అమ్మ ఇంత ఎందుకు సత్తా సత్తా ఉడికిండ్రా రామశంకర అరే చెవుతావి నీకు ఎప్పుడు వచ్చింది రా నువ్వు ఆ కర్రకడ పట్టుకొని సత్తరా 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 అంతే మరి అన్న నాకు ఎప్పుడు వచ్చి నడకబెట్టింది కాని కార్యాలు చల్లు ఇక కింద పడుకుంటా లేచుకుంటా అదే తెలుసు నీకు ఊక్కుతాను సత్త సత్త ఎందుకను సత్త సత్త అది కాయ సత్తరా ఎన్ని సంవత్సరాల నుండి నీతో ఉంటానా సత్తకి తేలేపలేరా నేను పిచ్చోనే నీకు తెలియదా నీకు తెలియదు ఈ చెవుటుంటే నేను ఈ చెవుటుంటే నిన్ను ఏం అన్యాయం చేయలేదు నిన్ను అత్తితో నా పచ్చపారాలు తీసినావు చదువుతాడా ఈ చెవుతో నేను ఏమన్నా సత్తరా సత్తరా అంటే ఇంకెళ్ళలో నాకు ఊరిలలో పడుతుంటే మా పుల్లారి కూర్చుందిగా ముళ్ళు కూర్చుంది ఏదో రక్తం వెళ్తాది ఇదో ఎంకొని పోదావు నీ చోపలు పట్టదు అరే దెబ్బ కింద ఉర్రుతా మొక్కలు కొట్టుకున్నా మొక్కల కింద అరే ఏడోకి 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 చెప్పుకోపోతా మళ్ళా ఎవరితో సత్తా సత్తారకు సత్తా సత్తారకు సత్త సత్తా అంటే నా పాల తీసి ఎవరి దొరకవాటి అనుకున్నా నేను గిలవద్దా మెల్లపోతా పాట చల్లగొట్టడానికి పాట లేదు కథేదో అబ్బాయి ఏ చక్కగా మాడతాడు ఏ రద్దు నాకు ఎవరితో ఏ కథ నాకు భయం అవుతుంది అరే బాడతో కొట్టండి నేను ఏమట్లేదు కదా రారా బంతి 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 పాడికల్లా బుర్ర తింటావు దందాలు తెంపుకొని జల్రా దగ్గర తెంపితే నాకు గుండె తడదాడు తెప్ప ఆయన ఆట అటాకే సత్తా నువ్వు ఇండే ఉండు నేను పోతానా అమ్మో తెప్పుకో నేను పోతాను బంతి బాగుంది అదే బాగుంది ఇక్కడ అదే రాదా బొచ్చలుందిగా బొచ్చలు అదే
చెబుతావు చెబుతావా ఆగవా దీంతోనే మొత్తం టెన్షన్ ఉండే అబ్బా ఆగవా నాకు చెవులేని రావు కాబట్టి నాకేం కాదు మంచిగా తెంపుకుంటుంటా ఇవ్వాల కనబడది అరే ఆగ కానీ అంత ఎండిపోయినట్టు అరే ఈ అబ్బాయి నేనే నిన్ను ఎవరమ్మని నీటికి అన్నారు గుడ్డెలకొచ్చి మన పిలువ పిలిస్తే ఒక్క పిలుపుకే ఒక్కడే పిలుపు ఏంద్రా నుడికత్తు ఏంద్రా నుడికత్తు పిలువా అదే నీకు ఈనత్తయా నాకు సీవ సీవ ఎర్రజీవ పోతే నాకు ఎప్పుడు ఎప్పుడు నువ్వు పిలిచినవా అచ్చుడుతో మెల్ల కుయ్యనుకుంటూ వచ్చి ఇతన వరకు నా పచ్చపార అయితే నువ్వు ఎందుకు వచ్చినావు నా ఆఖరికి గోద కాయ కట్టేవురా కాయ బాగుంటే తెంపు నాకు లేదా కాయ కరువేనా బాగుంది ఉంది నీ అవా ఊరోతోకితే ఊరితో కచ్చదాకా ఆటవర్ది అదే నీకు ఇదనే ఇదమన్నది పారా పోంప అమ్మో వీడు దూరం ఉంటేనే నాకు హార్ట్ అటాక్ తెప్పిస్తాడు వీడు దగ్గర ఉంటే నేను అత్యాశానికి నా పంచపాలు పోగొడతాడు హార్ట్ అటాక్ వచ్చే సత్తా నేను రాను ఇగో నువ్వు రా నువ్వు వీనికి కనపడకుండా వేరే కాడ జాక్కుంటూ తెంపుకుంటా అమ్మో అమ్మో బంతి ఇలా చెట్లు ఎందుకు అవుతాయి దొంగ దొరరా ఎవడున్న లోపల చెట్లు అవుతాయి చెట్లు ఎందుకు అవుతాయి నీ అబ్బా రోజు కందికాయ ఎందుకో పోతాను అనుకున్నా దొంగోడు వాడు దొంగతానని చెప్తాడా వీడిని మెల్లగా పోయి అనబట్టాలి నేను ఉరికిందా అంటే వాడు అవతల పడతాడు ఎక్కడున్నాడు కదా నేను ఎలా పుంజు అలగాలింది బాగా తెప్పినా నేను ఆనికన్నా నేను బాగా తెప్పినా కమ్మ అదే చెబుతా లేనా లేరా నన్ను చెబుతాడంట No, no, no.
తెచ్చుకోవడం కానీ దీని రెండు చెప్పుకున్నా ఎక్కువ షబ్బుకి అంత తిని మంచిగా పోతా టింగ రంగ 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 అని పోతా వచ్చేసా ఏమో అయిపోగమే సీను సొంత చేను లెక్క తీరు బాగా తెంపుకుంటాడు ఇగో ఏయ్ ఏయ్ అబ్బా, ఏం కాయ ఏయ్ ఏయ్ గిడుచుడు గిడుచురా గిడుచురా ఏ చోటోడు మళ్ళీ అవలా పో చోటోడా నాకాయ తెంపుకుంటా నన్నే చెమటోనట నత్తనే 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 నత్తను కూడా కట్టేసినప్పా కొట్టకే కొట్టదు కొట్టకు నువ్వు ఏమంటే వారి రాకపోతే పోయి నక్కరాలు చెప్తారు రా చెట్టు కట్టేసి కొడతా అది తప్పించుకున్నా అర్రా మళ్ళీ దొరకరా వీళ్ళు అగ్గం చేస్తా మళ్ళీ దొరికినప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం వెనకట మా తాత మా నాన్న ఈ సాత్రాలు వేసి ఈ కథ చెప్పారు అది ఆ గుర్తుకొచ్చి ఈ వీడియో మాత్రం చెవిటోడు నత్తోడు అని యాక్టింగ్ చేసి మిమ్మల్ని నవ్వించడానికే చేసినాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి నవ్వులై కామెడీ సీన్ తీస్తూనే ఉంటాం, సెంటిమెంట్ తీస్తూనే ఉంటాం. మా అన్న నాది పల్లెటూరులో ప్రతి ఒక్క సీన్ వస్తూనే ఉంటుంది. మాకు సపోర్ట్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు పల్లెటూర్లలో చూసే ఉంటారు, పల్లెటూరు వ్యక్తులకు ఇది ఈ యొక్క స్టోరీ సుపరిచితమే. కానీ చిన్న చిన్న దొంగతనాలు ఎప్పుడు చేయబుద్ధి అవుతుందో ఏ విధంగా చేయబుద్ధి అవుతుందో మన అందరికీ తెలిసిన విద్యనే. మీకు మాకు తెలిసిన విద్యనే లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చేయండి.